మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మనం అందరం ఇలాగ ఉండడానికి, ఈ స్థలానికి రావడానికి కారకులైన మనందరికీ అత్యంత ప్రియులు, ఈ ప్రాంత క్రైస్తవ్యము సేవకులు క్షేమంగా ఉండాలని నిరంతరం కోరుకుంటూ, ప్రార్థిస్తూ, సహకరిస్తూ మరి ఇలాంటి ప్రేమను మన మధ్యలో ఉంచడానికి కారకులైన గౌరవనీయులు శ్రీ నానుబాబు గారికి, శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మనందరి పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. రెండవసారి మరలా తల్లిగారిని చూడడానికి, వారితో కలిసి ఈ చక్కని సహవాసంలో పాల్గొనడానికి నాకు దొరికిన ఈ సదవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈ యొక్క ఐసీసీఎఫ్ను ముందుకు నడిపిస్తూ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ప్రియులు సూరిబాబు గారికి కూడా మనందరి పక్షాన వందనాలు. వారు నన్ను ప్రేమించి నాకు ఇలాంటి అవకాశాన్ని అనుగ్రహించినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఇంత మంచి సమావేశానికి ప్రేమతో హాజరయ్యి ఇంత సమయం ఓపికతో గడుపుతున్న సేవకులకు, సేవకురాండ్రులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మట్టుకు అందరూ నాకు పరిచయస్తులే, కలిసి తిరిగిన వాళ్ళం, మాట్లాడుకున్న వాళ్ళం, సహవాసాల్లో కూడుకున్న వాళ్ళం. కాకపోతే ఈ సమయం నాది, అంతే తేడా. మనమందరం ఒకటే. దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు తన బూరగా వాడుకోవడానికి, అంతకన్నా అతిశయించడానికి నా దగ్గర ఏమీ లేదు. మీతో ఒక సమానుడిగా నన్ను నేను ప్రకటించుకుంటున్నాను. చాలా సంతోషం. మరి సాధారణంగా క్రిస్మస్ సీజను డిసెంబర్ రావాలని చూస్తాం. అదే రావాలా, ఎప్పుడైనా జరుపుకోవచ్చులే అని చాలా వేగంగా, ఇంకా నెల కూడా నెల సమయం ఉంది అనుకుంటా, ఇంకా ముందుగానే ఈ 19వ తారీఖున ఈ చక్కని క్రిస్మస్ సెలబ్రేషన్ని మరి మన యొక్క ప్రియుల యొక్క ఆధ్వర్యంలో సంతోషంగా ఘనంగా సేవకులు, సేవకురాండ్రులు కలిసి జరిపించుకోవడం చాలా సంతోషకరం. నిత్యము పండగే, మనకి నిత్యము క్రిస్మస్సే, నిత్యము సంతోషమే అనుకోవాలి. కానీ దేన్నైనా సృష్టించేస్తాం మనం కదా. ఇప్పుడు ఇది చెయ్యకూడదంటే మాన్పించేస్తాం, ఇది చెయ్యాలంటే సృష్టించేస్తాం. సృష్టికర్తలం, పాస్టర్ గారులమే. ఎందుకంటే దేవుడు మనకేమి, మన సంతోషానికి, మన ఆనందానికి ఆయన ఏమి అడ్లు వేయలేదు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపము కాని ప్రతి దానిలో మనం ఆయనను బట్టి మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం. అక్రమము కాని ప్రతి దాన్ని బట్టి మనము సంతోషించగలం, ఆనందించగలం. మనకు అన్ని దినాలు ఒకటే, అన్ని గడియలు ఒకటే, అన్ని దిక్కులు ఒకటే కదా. ప్రతిదాన్ని క్రీస్తులో మనం శుద్ధీకరించుకొని క్రీస్తుని బట్టి ఆనందిస్తూ ముందుకు పోయే ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. నిజంగా మనం అందరము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా పాటలు పాడి ప్రభువును స్తుతించారో మరి ఏం చేశారో తెలియదు, కానీ చాలా ఎక్కువ పాటలు పాడారు. పాటలు అంటే నిజంగా ప్రభువుని మరి స్తుతించడమే. కాకపోతే ఇక్కడ పాడేవాళ్ళే స్తుతిస్తున్నట్టు అనిపించింది నాకు. కూర్చున్న వాళ్ళందరూ ఏదో జ్ఞాపకంలో ఉన్నట్టున్నారు. కానీ అందరం కలిసి ఎంతసేపు ప్రభువుని స్తుతిస్తే అద్భుతం, అద్భుతం. మా మందిరంలో గంటల తరబడి ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రభుని ఆరాధించడమే, ఆరాధించడమే. అందరం కలిసి అలాంటి మంచి అనుభవాల్లోనికి దేవుడు మళ్ళందరినీ నడిపించునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు ఎంతసేపు బోధించమంటే అంతసేపు బోధించండి అని సూరిబాబు గారు చెప్పారు, కానీ అవన్నీ అవ్వవు కదా. అలాంటి మాటలతో పట్టుకుని నేను కానీ ముందుకెళ్ళానంటే అంత నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక అలాంటి ఆత్మలోనేమి నేను మునిగిపోను, కానీ మనం వినగలిగినంతసేపే కొంచెం సమయం క్లుప్తంగా విలువైన సంగతులను మనం నేర్చుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. షార్పు తగ్గించండి,
బేస్ ఉంటే పెట్టండి, షార్పులు తగ్గించండి, స్ట్రైట్గా పెట్టండి అన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనందరికీ సుపరిచితమైన వాక్య భాగాన్ని ఈ దిన ధ్యానం కొరకు చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ వాక్య భాగము నుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. శ్రద్ధగా విందాం, కొద్ది నిమిషాలు దయచేసి శ్రద్ధగా విందాం. మనందరికీ తెలిసిన విషయాలే, అయితే జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉంది. తెలుసు అన్న నిర్లక్ష్యముతో ఈరోజు సేవకులమైన మనము క్షీణించిపోతూ ఉన్నాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కొత్త విషయాలు, మర్మాలు మీకు తెలియనివో చెబుతానని నేను అనట్లేదు. తెలిసిన విషయాన్నే జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే తెలిసిన దానిని సద్వినియోగం చేసుకోకుండా కాలక్షేపం చేయడం వల్ల ఏమీ లాభం లేదు. తెలిసిన దానిని అమలుపరిస్తే దానిలో ఉన్న అద్భుతమైన ప్రభావాన్ని మనము, మన సంఘాలు, మన గ్రామము అనుభవిస్తాయి. అందుకొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అని మనం అనుకున్నాం. ఆ సందర్భంలోనే కొంచెం మన మనస్సును ఉంచి కొన్ని ఆలోచనలు చేద్దాం. ప్రభువారు ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనం ఎవరినైతే ప్రభువని ఆరాధిస్తున్నామో, ఎవని వలన మనము రక్షణ కలిగి ఉన్నామో, ఎవరి నామమున మనము సమస్త కార్యాలు చేస్తున్నామో, ఎవని వలన ఈ లోకానికి రక్షణ ఉందని చెప్తున్నామో, ఆయన భూమి మీద ఒక నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చిన సందర్భం, మనలో ఒకనిగా జన్మించిన సందర్భం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కలిసి తిరగడం, తెలిసి తెలియని మాటలు అనేయడం, ఆయన ముందు ఆయన గద్దించితే కామైపోవడం, ఆయన పంచితే తినడం, ఆయన రమ్మంటే వెళ్ళడం, ఇవన్నీ సహజంగా ఒక మనిషితో ఒక మనిషి ఎలా చేస్తాడో అలాగే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ రోజున్న శిష్యులు కానీ, ఆ రోజున్న సమాజం కానీ ఆయనతో ఒక మనిషితో మనిషి ఉన్నట్టుగానే కాలం గడిపేశారు. ఇక ఆయన గురించి సరిగా ఎరగని వారు కూడా ఒక మనిషితో ఒక మనిషి డీల్ చేసినట్టుగానే ఆయనతో జీవించారు, ఆయనతో మాట్లాడేశారు, ఆయన కోసం స్పందించారు. ఆయన ఏమైనా అనవలసి వస్తే అనేశారు, ఆయన్ని చీదరించుకోవలసి వస్తే చీదరించేశారు. ఒక సాధారణమైన మనిషిగానే ఆయనతో మనుషులందరూ జీవించడం జరిగింది. కానీ ఆయన గురించి అపొస్తలుడైన పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుడు అనే పదము అనేసరికి అది చాలా ఉన్నతమైనది. దేవుడు, భారతీయులం కనుక దేవుడు అనే పదాన్ని చాలా సింపుల్గా వాడేయడం మనకు అలవాటు. ఎందుకంటే అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు అని అలాగ అలవాటు చేసేసారు, నేర్పేశారు మన పూర్వీకులు. ఎందు వెతికినా అందందు ఉన్నాడంట. కానీ అంత సాధారణమైన వాడు మాత్రము దేవుడు కాదు. అంతటా ఉంటాడు కానీ అన్నిట్లో ఉండడు. ఇది కొంచెం సమస్య. అంతటా ఉంటాడు కానీ అన్నిట్లో
ఉండడు, అన్నిట్లో ఉండడు. అన్నిటినీ చేశాడు ఆయన, అన్నిటినీ చేశాడు. లోకానికి మనకి ఇక్కడ చిన్న తేడా. వాళ్ళు అన్నిట్లోనే ఉంటాడు దేవుడు అంటాడు, కానీ అంతటా ఉంటాడని మనం అంటాం. అంతటా ఉంటాడు ఆయన. మహోన్నతుడు, ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉండేవాడు ఆయన. ఆయనను చూచుటకైనను, ఆయనను చేరుటకైనను, ఆయనను కలుసుకుంటకైనా ఈ శరీర స్థితిగతులు చాలవు. కానీ అలాంటి దేవుణ్ణే మనుషులు కలిశారు, తాకారు, భోంచేశారు, పండుకున్నారు, కొట్టారు ఆయన్ని. ఆయనతో ఏం మాట్లాడేశారు, ఎలాగైనా జీవించేశారు ఆయనతో. ఎందుకనంటే అతడు ఉండవలసిన స్థానములో ఉండకుండా, ఉండవలసిన స్థితిలో ఉండకుండా ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవ స్వరూపములోనికి రావడం వల్ల ఈ లోకములో ఉన్న మనుషులకు అలాంటి ఒక అవకాశం దొరికింది. ఆయన దేవుడు, దేవుని స్వారూప్యం కలిగిన వాడు ఆయన. అలాంటి ఆయన మరి మానవునిగా భూమి మీదకి వచ్చాడు. అంటే చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. యేసు ప్రభువారు అంటే సెకండ్ పర్సన్ అని అనుకోవద్దు దయచేసి. అసలైన వాడు అక్కడున్నాడు. అతడిని తట్టుకోలేము, అతన్ని తాకలేము, అతన్ని చూడలేము. ఇతను సెకండ్ పర్సన్, ఇతను కొంచెం పర్లేదు. ఇంక థర్డ్ అతను ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంక అతను అడ్జస్ట్ అయిపోతాడు, మన చుట్టే తిరుగుతాడు, ఏం చేసినా పర్లేదులే. ఇలా కేటగిరీలు చేయకండి, అలాగ ఆలోచించొద్దు. వారు ముగ్గురు మహిమ ఒకటే. వారు ముగ్గురు మహిమ ఒకటే. మనలను చేరుకోవడం కొరకు, మనకు సహాయం చేయడం కొరకు, మనకు సేవలు అందించడం కొరకు వారి స్థితిగతులను వారు మార్చుకొని మనకు అందుబాటులోకి వచ్చారు. ఇందులో మనకి గొప్ప త్యాగం కనబడుతుంది. సిలువ త్యాగం గురించి మాట్లాడతాం, కానీ క్రీస్తు జననములోనే త్యాగం ఉంది. ఎందుకంటే విడిచిపెట్టకూడని భాగ్యము అని ఒకవేళ ఆయన అనుకుంటే, నేను దేవుడను, నేను సమీపించలేని గొప్ప తేజస్సులో ఉండేవాడిని, నేను తగ్గించుకోవడం ఏంటి, నేను వెళ్ళడం ఏమిటి, నేను మాట్లాడడం ఏమిటి, నేను వారిలో ఒకరిగా ఉండడం ఏంటని ఆయన అనుకుంటే ఇంక ఈ తర్వాత కార్యక్రమాలు లేవు. తర్వాత కార్యక్రమాలు ఏమీ లేవు. ఇంకంతా ధర్మశాస్త్రమే నడిపిస్తూ ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం, ఇక ధర్మశాస్త్రం అమలుపరచబడుతుందంటే మళ్ళాటి అన్ని జనులకి అడ్రస్సే లేదు. అది యూదులకి ఆ భాగ్యం. మనం అందరం ఇంకంతే అయోమయము. దేవుడు లేని ప్రజలము, నిబంధన లేని ప్రజలము, వాగ్దానాలు లేని ప్రజలము. ఇది మన అడ్రస్. కానీ ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ చేరడానికి దేవాది దేవుడైన ఆయన క్రీస్తుగా మానవ రూపముగా భూమి మీదకి రావడం మన జీవితాలకు ఒక ధన్యంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక గొప్ప భాగ్యంగా మారిపోయింది. మనకే కాదు, ఈరోజు భూమి మీద సుమారుగా 218 కోట్ల మంది ఈ ప్రభు యొక్క ఇచ్చే గొప్ప భాగ్యాల్లో ఆనందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎంతోమంది ఆ రక్షణను పొందుకుని నిత్య రాజ్యం దగ్గరికి చేరి విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు భూమి మీద 218 కోట్ల మంది సుమారుగా ఆనందిస్తున్నారు. ఇంకెంతమందికి ఆనందం ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ భాగ్యంలో మనము ఉన్నందుకు ఈ తరంలో మనమందరము ధన్యులం. ప్రభువారు చేసిన ఆ త్యాగం, ప్రభువారు తీసుకున్న ఒక నిర్ణయం, నేను ఈ భోగములో, ఈ స్థితిలో, ఈ హోదాలో, ఈ స్థాయిలో, లేకపోతే నేనున్న స్థితిలో నేను ఉంటాను అని అనుకోకుండా తను తీసుకున్న ఒక నిర్ణయము ఒక అద్భుతమైన స్థితికి కారణమైంది. ఒకటి, మనకు రక్షణార్థమయ్యింది. రెండవదిగా అన్ని నామముల కన్నా పై నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని నామముల కన్నా పై నామము. మా దేవుడైన యెహోవా అనేవారు అస్తమానం. ఇప్పుడు ఆ మాట
కంటే మించినదిగా మారిపోయింది. ఏమంటున్నాడు ఆ దేవుడైన యెహోవా? నా పేరు కాదు, నా పేరు కాదు, ఎవరి పేరు? ప్రభువైన యేసు అనండి. యేసు నామములోనే, యేసు నామములోనే మీకు ఏదైనా, యేసు నామములోనే మీరు నా దగ్గరికి రావాలన్నా, యేసు నామములోనే మీరు ఏదైనా పొందుకోవాలన్నా, యేసు నామములోనే ఏదైనా క్షమించబడాలన్నా, యేసు నామములోనే మీరు దేన్నైనా వెళ్ళగొట్టాలన్నా, అన్ని నామముల కంటే పై నామం. ఎందుకంటే తనకున్న భాగ్యము, తనకున్న స్థితి, తనకున్న స్థాయిని తను గొప్పగా ఎంచుకోకుండా దాన్ని విడిచిపెట్టడానికి తన మనస్సులో నిర్ణయము తీసుకుని దాన్ని జరిగించినందుకు ఇప్పుడు తండ్రి అయిన దేవుని నామముకు మించినదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామము కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క చరిత్ర. ఇది దేవుని యొక్క చరిత్ర, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చరిత్ర. ఇప్పుడు పెద్ద యేసయ్య గురించి అయిపోయింది, ఇప్పుడు చిన్న యేసయ్యల గురించి మాట్లాడుకుందాం. చిన్న యేసయ్యలు ఎవరు? మాట్లాడలేదు. మనమే. మనం అందరూ దేనికి ప్రయత్నం చేస్తున్నాం? యేసులాగా మారడానికి, యేసులాగా మారిపోయి యేసు దగ్గరికి వెళ్ళిపోవడానికి. అంతేనా? అసలు అలాంటి ప్రయత్నమే లేదా మన దగ్గర? ఏమండి, విశ్వాసుల్ని రక్షించడం పాస్టర్ గారు రక్షిద్దిరిగానండి. ముందు మనం ఎవరిలాగా ఉండాలి? యేసులాగా మారాలి. ఏమాత్రం మారారేటి? ఏమాత్రం మారారు? అయ్యగారు నాకన్నా సీనియర్, 95 అంటే నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. ఏమండి, మనమందరం ఇక్కడ చాలా పురాతనమైన క్రైస్తవులు. అంటే నేను పుట్టడమే క్రైస్తవుని, ఏకంగా పాస్టర్ గారి ఇంట్లో పుట్టాను. మరలా 80లో పాస్టర్ గారి ఇంట్లో పుట్టాను. అంటే ముట్టుకున్నా, చూసినా, తాకినా, నడిచినా అంతా పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, యేసయ్య యేసయ్య యేసయ్య. కానీ తెరం వచ్చింది మాత్రం 2001లో తెరం వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అర్థమైంది మార్గం ఏంటో, ఈ శక్తి ఏంటో, ఈ పరిచర్య ఏంటో. అప్పుడు దాకా నాకు ఏం అర్థం అవ్వలే. ఏదో డ్రమ్ము కొట్టమంటే కొట్టేయడం, పాటలు పాడమంటే పాడాడు, పరదేశమంటే వేసాడు, గ్యాస్ లైట్ పట్టుకోమంటే పట్టుకోవడం, ఇంక ఇవే పనులు తప్ప దీని వెనకతలో ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలిసేది కాదు. అందరూ ఏదో పని చేసుకుంటున్నారు, మా నాన్న ఈ పని చేసుకుంటున్నాడేమో అన్న ఆలోచన, తలంపు. కానీ మన ముందున్న గురి ఒకటే, మనమందరము యేసులాగా మారాలి, యేసులాగా మారాలి. ఈ పాటికే మారిపోయామేమో అనుకుంటున్నాను నేను. ఎవ్వరికి నమ్మకాలు లేవు ఇక్కడ. లోకా గారికి ధైర్యం ఉంది, మారాని పాస్టర్ గారు దేవుని దేవాలని. మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు మారానా మారలేదు అన్నట్టుగా. మీకే తెలియాలి మీరు ఎంతవరకు ఏ స్వరూపంలో మారారు. మరి అప్పుడప్పుడు రోడ్డు పక్కన వెళుతుంటే బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు కదా, వెంటనే బొమ్మ వచ్చేది అక్కడ, ఏదో ముద్ద ఉంటుంది అక్కడ అంతే. లేదా కాళ్ళు ఏవో ఉంటాయి, దాన్ని అలా ఇంకో 5 రోజులు పోయిన తర్వాత చూస్తే ఇలాగా, ఇంకో 5 రోజులు పోస్తే ఇలాగా, ఇంకో 5 రోజులు పోతే కొంచెం తెల్లగా ఉంటుంది, ఇంకో 5 రోజులు పోయిన తర్వాత వస్తే కలర్స్ ఉంటాయి, ఇంకో 5 రోజులు పోయిన తర్వాత మన వైపు చూస్తూ ఉంటుంది ఆ బొమ్మ, మన వైపు చూస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లో వాడు మనస్సులో ఆ శిల్పి ఏమనుకున్నాడో ఆ రూపం వచ్చేస్తుంది అక్కడికి. ఇదా మొన్న వచ్చినప్పుడు ఓసలుండి ఎక్కడ దీన్ని చేశాడా అని అనుకుంటాం. మన నిర్మాణం కూడా ప్రారంభమయ్యి ఎన్నాళ్ళయింది మీ మనసులో చెప్పుకోండి, బయటకనొద్దు. మీరు క్రీస్తులాగా మార్చడం మీలో మొదలయ్యి ప్రభువారు ప్రారంభించి ఇప్పటికి ఎన్నాళ్ళయింది? ఏమాత్రం క్రీస్తు రూపం వచ్చింది మనకి? ఏమాత్రం క్రీస్తు రూపం వచ్చింది కదా. ఇప్పుడు మనము కూడా క్రీస్తులాగా ఈ భూమి మీద జీవించి ఆయన నామము ఎలాగైతే ఘనపరచబడ్డదో మన నామాలు కూడా ఈ తరానికి అలాంటి ఘనత పొందుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వరుస క్రమములో మొట్టమొదటిగా ప్రప్రథములుగా క్రీస్తు నామం హెచ్చించబడ్డది. ఆ తర్వాత క్రీస్తులాగా మారిన ప్రతి ఒక్కడు హెచ్చించబడాలి. అది దేవుని చిత్తం. మనందరి దరిద్ర స్థితిగతుల నుంచి మనలను ఆయన బయటకు లాగి మనలందరినీ ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
మనందరి నామం హెచ్చించబడాలి. నిజమంటారా పాస్టర్ గారంటే ఇప్పుడు మనమున్న కలిగి ఉన్నది కూడా ఆ నామం వల్ల కలిగిన ఘనతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సేవకులమనే అమ్మగారు ఇక్కడికి రానిచ్చారు. మామూలు అయితే రానిస్తారు ఇక్కడికి ఈరోజు? వారి ముందు ఇలాగ కుర్చీలో కూర్చుంటారా? వారు మనకి ఇలాగ నమస్కారం పెట్టి ఏవండి మా కొరకు ప్రార్థన చేయండి అని అంటారా? ఎందుకంటే వాళ్ళ స్థితి, దేవుడు వారికి ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు వారికి ఇచ్చిన ఆస్తి అంతస్తులు గొప్పవి. కానీ మనకున్న ఘనత ఒకటే, యేసయ్య మనందరినీ ఆయనలాగా ఉండటం కొరకు పిలుచుకున్నాడు. అదే మన ఆధిక్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సమాజంలోనైనా సంఘములోనైనా ఈరోజు మనకున్న ఘనత ఆయనలాగా మారడానికి మనము తీసుకున్న నిర్ణయమే. ఆ ఘనత అత్యధికమవ్వాలంటే త్వరగా ఆయనలాగా మారిపోవాలి, త్వరగా ఆయనలాగా మారిపోవాలి. సావుకులమైనా సావుకురంటలమైనా సగం సగం కాదు, 50-50 కాదు, ఒక 60-40 కాదు, ఒక 75-25 కాదు, 100% యేసులాగా ఎంత తొందరగా మారితే అంత తొందరగా యేసుక్రీస్తు వెనకతల అపోస్తలులు ఉన్నారు, అపోస్తలుల వెనకతల ఆదిమ సంఘం ఉంది, ఆదిమ సంఘం వెనకతల ఈ తరానికి నీ పేరు నా పేరు ఈ సమాజంలో వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ దేవుడిచ్చిన భాగ్యం ఇది. మనందరికి ఇచ్చాడు. ఆయన ఎవరిని ఇందులో చిన్న చూపు చూడట్లేదు. మనందరికీ ఆధిక్యత ఇచ్చాడు. కానీ యేసులాగా మారాలనే ఒక ఆలోచన మనం మిస్ అయ్యాం. యేసు ప్రభువారు తీసుకున్న నిర్ణయం మనం తీసుకున్నాం. ఆయన గొప్ప స్థానములో నుంచి దిగి రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. మనమందరము నిర్ణయం తీసుకున్నాం, నేను కూడా యేసులాగా బ్రతకాలి. యేసే నా జీవితానికి ఆధారం. యేసే నాకు ఒక రూపాన్ని ఇస్తాడు. యేసే నాకు ఒక జీవితాన్ని ఇవ్వగలడు. యేసే నా బ్రతుకును నిర్మించగలడు. యేసే నన్ను ఘనపరచగలడని ఒక నిర్ణయం తీసుకుని ఎన్నో వదిలేసి వచ్చాం. ఒకవేళ గొప్పవి లేకపోయినా పనికిమాలినవి తట్టుడు ఉన్నాయి మన దగ్గర, యేసు దగ్గరికి రాకముందు. అవునా కాదా? మాట్లాడరే? యేసు దగ్గరికి రాకముందు పనికిమాలినవి తట్టుడున్నాయి. వాటన్నిటినీ వదిలేసి వచ్చాం, వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చాం. వచ్చిన మనం మధ్యలో కాన్సెప్ట్ మిస్ అయిపోయింది. యేసులాగా జీవిస్తూ అనేకులను యేసులాగా సిద్ధపరుద్దాం అనుకున్నాం, కానీ యేసులాగా మారడం మరిచిపోయి యేసులాగా ప్రజలను సిద్ధపరిచే ప్రయత్నాల్లోకి వెళ్ళిపోయాం. జరుగుతుందా? మాట్లాడరే? జరుగుతుందా? తండ్రి అయిన దేవుడితో కలిసి ప్రభువారు ఉన్నప్పుడు ఏమనుకున్నారో భూమి మీద దాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ మిస్ అవ్వలేదు. ఆ కాన్సెప్ట్ ఎక్కడ మిస్ అవ్వలేదు. నేను నరునిగా వెళ్తాను, దాసుని రూపం దాలుస్తాను, రిక్తునిగా మారిపోతాను, నన్ను నేనే తగ్గించుకుంటాను, సిలువ మరణము పొందినంతగా నేను తగ్గించుకుంటాను. ఈ కాన్సెప్ట్తో వచ్చారు ఆయన భూమి మీదకి. తను జీవించిన 33.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పక్క త్రోవగా ఆయన వెళ్ళలేదు. ఒక్కసారి కూడా ఆ ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళలేదు, ఆ విధానంలో నుంచి బయటికి వెళ్ళలేదు. కానీ మనం వెళ్ళిపోతున్నాం. మనం సేవకు వచ్చేటప్పుడు కానీ, ప్రభువును నమ్ముకున్నప్పుడు కానీ మన ఆలోచన విధానం వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశం వేరు, మన ప్రణాళిక వేరు. ఈరోజు ఎక్కడున్నామంటే వేరే ఆలోచనలకు వెళ్ళిపోయాం. రిఫరెన్సులు చూపించడానికి నాకు సమయం లేదు, కానీ టూకీగా చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుస్తున్నప్పుడు అంటాడు, నువ్వు జనములకు ఆశీర్వాదంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఆశీర్వాదం? జనములకు ఆశీర్వాదం. నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, నీ ఊరికి ఆశీర్వాదం కాదు, నీ కులానికి ఆశీర్వాదం కాదు, నిన్ను ఆశీర్వదిస్తాను కాదు, జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎంత పెద్ద మాట. వెంటనే బయలుదేరిపోయాడు. నేను చూపించబోవు దేశానికి రా. ఓకే జనాలకే ఆశీర్వాదం, జనములకు ఆశీర్వాదం అంటే ఏవండి? ఎవరు వాగుతాం? అబ్రహాము బయలుదేరిపోయాడు.
కాలం గడుస్తుంది, దినాలు గడుస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడు అది చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. దేవుడు ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నాడు. ఒకరోజు సారమ్మ అందంట, ఒకరోజు సారమ్మ అందంట, మన ఇద్దరమే ఉన్నాం కానీ నెక్స్ట్ జనరేషనే లేదు, నెక్స్ట్ తరమే లేదు, కనుక ఆ దాసీని వివాహం చేసుకో, ఆ దాసీ ద్వారా నీకు సంతానం కలుగుతుంది, ఆ దాసీ ద్వారా నీకు సంతానం కలుగుతుంది. ఓకే మేడం, సరే అని చేసేసుకున్నాడు. హాగరును చేసుకున్నాడు. సంతానం కలిగింది నిజంగానే.
ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలా ఉంటాయి. మరి ముఖ్యమైనది ఒకటి చెప్పాలి మీకు, చాలా భయంకరమైనది ధనము. చాలా భయంకరమైనది ధనము. నేను ఇందాక భార్య ఆలోచనలోనికి వెళ్ళి వెనకకు వచ్చాడు అబ్రహాం, బలాన్ని నమ్ముకుని వెళ్ళి వెనకకు వచ్చాడు మోషే. డబ్బు కోసం వెళ్ళి వెనకకు వచ్చిన వాళ్ళని ఒకరు చెప్పండి బైబిల్లో. డబ్బు కోసం వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళని ఎవరినైనా చెప్పండి. న్యాయాధిపత ఎక్కడొచ్చాడు వెనక్కి? అటు నుంచి ఎవరు అంటే వెనకకు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అబ్రహాము తప్పు చేశాడు, మళ్ళీ బ్యాక్ వచ్చి అనుకున్న వాగ్దానానికి రీచ్ అయ్యాడు. ఈరోజు జనములకు ఆశీర్వాదంగా ఉన్నాడు. మోషే నా ప్రజలతో శ్రమపడడం గొప్ప అనుకున్నాడు, కానీ చిన్న తప్పు చేశాడు, మళ్ళీ వెనకకు వచ్చి అనుకున్నది సాధించాడు. డబ్బు కోసం ఆశపడి మరలా వెనకకు వచ్చి సరిదిద్దుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే ఇది చాలా భయంకరమైనది, చాలా సమస్యాత్మకమైనది. మన పిలుపులో నుంచి, మన రక్షణలో నుంచి మనల్ని తప్పు త్రోవ పట్టించే ఒక భయంకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ధనం. ధనం ధనం వ్యభిచారం చేస్తే వెంటనే సమాజం అసహించుకుంటుంది, ఏదో ఒక మాట అంటుంది, చీదరిస్తుంది, గద్దిస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. దొంగతనం చేసినా పట్టుకుంటుంది, ఏదో చేస్తుంది. కానీ ధనాపేక్ష కలిగిన వాళ్ళని ఎవరైనా ఏమని చేస్తారా? ఏమనరు. అది కామను. కష్టపడి సంపాదించుకోవాలి, రూపాయి పోగేసుకోవాలి, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి. తెలుగుతో కూడా కూర్చుంటే ఎలాగా సమాజం దాని గురించి. ఇంక ఈ మాటల్లో మనం ఆ పనిని మరింత తీవ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక గెహాజీ వెళ్ళాడు, ఇంకా రాలేదు, కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. ఏమవ్వాలి గెహాజీ? అసలు ఎలీషా అంత ప్రవక్త అవ్వాలి. ఏది ఏవండి? ఆ యొక్క ఆది సంఘంలో చూస్తే అననీయ సఫేరా ఎలాంటి వాళ్ళక్కడ వారికి ఉన్న సమస్తము తెచ్చి పేతురు దగ్గర పెడేస్తున్నారంటే, పాదాల దగ్గర పెడేస్తున్నారు. అలాంటి వారిలో వీరి ఫ్యామిలీ ఒకటి, సామాన్యులు కాదు వీళ్ళు, ఏదో తెలుగు తక్కువ మనుషులు కాదు. ఏదైనా దేవునికి ఇచ్చేద్దాం అనుకునే త్యాగం కలిగిన గొప్ప కుటుంబం. అనుకోకుండా ఒక చెడు బుద్ధి కలిగింది. ఏమైపోయారు? ఏమండి? లేకుండానే పోయారు. నేను ఎందుకు ఇన్ని మాటలు జ్ఞాపకం చేశారంటే, మన తండ్రి అయిన యేసయ్య ఏ మనుకిని వచ్చి పనిని ప్రారంభించాడో దాన్ని నెరవేర్చి ఆ బహుమానాన్ని పొందుకున్నాడు. మరి తర్వాత ఆయనను వెంబడిస్తున్న మనము ఏ మనుకుని లోకాన్ని వదిలేసి వచ్చాం, ఏ మనుకుని ఉద్యోగాలు వదిలేసి వచ్చాం, ఏ మనుకుని మీ పొలాలను, ఇళ్ళను, ఆస్తులను వదిలేసి వచ్చాం, ఏ మనుకుని మీ స్థితిగతులను వదిలేసి వచ్చాం ఈ పరిచర్య కొరకు, ఈ మార్గము కొరకు, ఈ యొక్క ఏమండి జీవితాన్ని జీవించడం కొరకు ఏ మనుకిని వచ్చి ప్రారంభించాం. ఇప్పుడు ఆ పనిలోనే మనము ఉన్నామా, లేకపోతే ఏవైనా మనలను పక్క త్రోవకు తీసుకెళ్ళిపోయాయా, ఏవైనా మనలను వేరే త్రోవలోనికి మళ్ళించేసాయా? నేను వైజాగ్ వెళ్తుంటే తాళ్ళపాలెం దగ్గర నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలి, కానీ రైట్ తీసుకున్నాను. రైట్ తీసుకుని నేను ఎన్ని కిలోమీటర్లు వెళ్తే వైజాగ్ వస్తుంది? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే వైజాగ్ వస్తుంది రైట్ తీసుకుని? ఎప్పటికీ రాదు. నేను ఎన్నిసార్లు పొరపాటు చేయలేదు, ఒక్కసారి తాళ్ళపాలెం సెంటర్లోనే పొరపాటు చేశాను, ఇంకెక్కడ పొరపాటు చేయలేదు. హైవేలో కరెక్ట్గానే నడుపుతున్నాను. ఎంత దూరమైన ఓపికతో నడుపుతున్నాను. ఎంత దూరమైన వైజాగ్ రాదు, ఏదైనా వస్తుంది. రాజమండ్రి వస్తుంది, విజయవాడ వస్తుంది, ఇంకోటి వస్తుంది. వైజాగ్ మాత్రం రాదు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశాను తెలుసా? ఈ పిలుపులో, ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఒక్క తప్పు టర్నింగ్ నువ్వు తీసుకుని ఇంకెంత దూరము నువ్వు ప్రయాణం చేసినా నువ్వు పొందుకోవలసిన బహుమానాన్ని చేరుకోలేవు.
దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ పిలుపు దగ్గరికి నువ్వు చేరలేవు. నిన్నెందుకు దేవుడు సేవకు పిలిచాడో అది నీ జీవితం నెరవేరదు. ఎందుకంటే ఏదో ఒక దగ్గర టర్న్ తీసుకున్నావు. అది రాంగ్ టర్న్, అది తప్పుడు నిర్ణయం. అది ఇక తప్పుడు నిర్ణయంతో ఎంత దూరం ప్రయాణం చేసినా లాభం లేదు. మన గమ్యాన్ని మనము చేరము. ఈ మధ్యాహ్న సమయమందు నేను మిమ్మల్ని ప్రోత్సహించాలన్న మాట ఒక్కటే. ఇదిగో, మన తండ్రి ఎవని నామమున మనము ధైర్యంగా బ్రతుకుతున్నామో, ఏ నామము మనకుందని ఈరోజు ధీమాగా ఉన్నామో, నేను నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదని ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామో, అదిగో ఆయన తన తీసుకున్న ఆ నిర్ణయములో ఎక్కడ లోపము జరగనివ్వలేదు. ఆయన అనుకున్నది చేసి ముగించి దానికి వచ్చే బహుమానం అన్ని నామముల కన్నా పై నామమును పట్టుకుని ఈరోజు కొనియాడబడుతున్నాడు ప్రపంచంలో. మరి అదే తండ్రిని గురిగా తీసుకుని ఈ భక్తిలోనికి వచ్చిన మనము, ఈ సేవలోనికి వచ్చిన మనము ఎక్కడైనా బెసుకుతున్నామా? ఎక్కడైనా వేరే త్రోవలకు వెళ్ళిపోయామా? ఎక్కడైనా దేనికైనా బానిసలైపోయామా? దేనికైనా మనము భ్రమపడిపోయామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. పౌలు గారు ఒక చిన్న సలహా ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? యేసు వైపు చూస్తూ మీ కొరకు ఆకాశ మండలం ముందు ఆవరించున్న సాక్షి సమూహమును మీరు గమనించుకుంటూ మీరు ముందుకు కొనసాగిపోతూ ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమును జరిగించువారై ఉంటే ఖచ్చితంగా మనము కూడా ఆ గొప్ప బహుమానాన్ని సొంతం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బహుమానం మనమే కాదు, మనను దేవుడు ఎందుకు సేవకు పిలిచి ఏ గ్రామాన్ని మనకు అప్పగించాడో, ఏ వీధిని మనకు అప్పగించాడో, ఏ ప్రజలను మనకు అప్పగించాడో నిశ్చయముగా వారికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. అందరూ వారి వారి పనులు చేస్తున్నారు, అందరూ వారి వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, అందరూ దేవుడు వారికి అప్పగించిన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు ఈ భూమి మీద. మనమే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వారందరికీ మించిన ఒక ముఖ్యమైన పనిని మనము కలిగి ఉన్నాం. వారందరికీ మించిన ఒక ముఖ్యమైన బాధ్యతను మనము కలిగి ఉన్నాం. దానిని చేయడం కొరకు మనము క్రీస్తును వెంబడించే వారికి ఉండాలి. టూకీగా మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. ప్రభువైన యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి తను ఏమేమి చేశాడు, ఏమేమి తన జీవితంలో ఆ మైలురాయిలుగా ఉంచుకుంటూ వెళ్ళిపోయాడని మనం చూస్తే, మొదటిది సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోడక. దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు. నేను ఈరోజు చేయవలసిన పనిని ఈరోజు నేను చేస్తానని ఆ భాగ్యాన్ని వదిలేసి ఆ పనిని పట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎప్పుడు ఏం అడుగుతూ ఉంటాం? మన స్థాయి, మన స్థితి, మన హోదా, మన పరపతి, మన యొక్క వాటన్నిటిని మెయింటైన్ చేస్తూ మన పని చేయాలనుకుంటాం. అప్పుడు దేవుని పని జరగదు. ఆయన దేవుడిగా నేను ఉండాలి అని అనుకుంటే మనకు రక్షణ కలుగుతుందా? కలగదు. నేనేమై ఉన్నానో ప్రక్కన పెడుతున్నాను, నేను చేయవలసిన అత్యవసరమైన పని ఉంది, దాన్ని చేస్తున్నాను అని ఆయన పనిని పూనుకున్నాడు. ఆయనకు పైనామము దొరికింది, మనకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన స్థాయి, మన స్థితి, మన హోదా, మన యొక్క సీనియారిటీ, మన జ్ఞానం, మనకున్న ఐశ్వర్యం, మనకున్న సౌకర్యాలు, వాటి గురించి మనం మాట్లాడినంతసేపు, వాటి గురించి ఆలోచించినంతసేపు, వాటిని కోరుకున్నంతసేపు మనము ఒక గొప్ప స్థితికి చేరలేము. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. మన యేసు ప్రభువారు మనకు అందించిన రక్షణను మనం ఎవరికి అందించలేము. ఆయన ఎలాగైతే వాటిని గురించి ఆలోచించకుండా నేను ఈ సమయంలో చేయవలసింది ఈ పనేనని ఆయన పూనుకున్నాడో, అలాగున్న మనమును ఏ దినమునకు ఏది చేయవలసి ఉందో దాన్ని జరిగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు ముందుగా చెప్తా ఉంటారు, ఎందుకంటే చాలా క్రమాన్ని నేను అనుసరిస్తూ ఉంటాను. మా చర్చిలోనైనా నా వ్యక్తిగతంగానైనా నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కనుక వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ ఎలాగ ఉండదండి, ఇక్కడ ఎలాగ ఉండదండి, ఎలాగ ఉండదండి. నేను అంటాను, ఈ రోజుకి నన్ను దేవుడు ఏం చేయమన్నాడు అది నేను చేసి వెళ్ళిపోవడమే నా పని. అక్కడ ఏమి ఉందో ఏమి లేదో నాకు అనవసరం. ఒక్కొక్క రోజు కారులో తిరగచ్చు, ఒక్కొక్క రోజు సైకిల్ మీదే వెళ్ళాలి, తప్పదు. ఒక్కొక్క రోజు బిర్యానీ ఉంటుంది, ఒక్కొక్క రోజు గింజన్నమే తినాలి. మనం కోరుకోవడానికి ఏమీ లేదు. ఆయన ఆ రోజు ఏం చేయమన్నాడో దానిని చేయడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా ఉన్నా దేవుడు వారిని వాడుకుంటాడు. ఎందుకంటే ఏ టైం టేబుల్ ఒకలాగా ఉండదు. ఎందుకంటే సమాజం రకరకాల స్థితిగతుల్లో ఉన్నది, రకరకాల పరిస్థితుల్లో ఉంది. ఏ పరిస్థితికైనా నేను రెడీ అంటే నిన్ను బిజీ చేసేస్తాడు దేవుడు. కానీ నాకు ఎలాంటి సెటప్ కావాలంటే అలాంటి సెటప్ ఎక్కడ ఉంటుందో దానికోసం నువ్వు వెయిట్ చేయవలసిందే. అవునా కదా? ఏ పనైనా చేసేస్తానండి అన్నవాడికి పని ఉంటుందో ఉండదా చెప్పండి? లేదండి నాకు పని ఉండాలంటే అక్కడ ఏసీ ఉండాలండి, ఫ్యాన్ ఉండాలంటే అయితే అలాంటి పని దొరికినప్పుడు కబురు ఎడతామలా కూర్చో అంటారు. ఈరోజు మన సేవ అలాగే ఆగిపోయింది. ఈరోజు మన సేవ కూడా అక్కడే ఆగిపోయింది. మనదంతా ఒక సెటప్ ఉండాలి. మెగాఫోన్ ఉంటుంది అక్కడ, మైక్ ఉంటుంది అక్కడ, ఎంతమంది కూర్చుంటారు అక్కడ కుర్చీ వేస్తారా? ఆ వీధిలోకి వెళ్తే ఎవరు ఉండరే, వీళ్ళు ఇక్కడికి వెళితే వాళ్ళు చీప్గా చూస్తారు. అబ్బాయి బాబా అన్నీ అనవసరం. ఈరోజు మనల్ని ఏ పైన చేయమంటుంటే దేవుడు దాన్ని చేసేయడమే. ఎందుకు చేయమంటున్నాడు? ఎందుకు చేయమంటున్నాడంటే నిన్ను ఘనపరచాలన్నదే తప్ప నిన్ను కించపరచాలన్నది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏమీ ఆశించకుండా ఆయన పని నిన్ను ఒకరోజు వేదిక మీద నిలబెడతాడు. నువ్వు వేదికను వెతుక్కోవద్దు, నీవు ఘనతను వెతకొద్దు, అది ఆయన పని. మన పని ఏంటంటే ఏ పని ఉంటే పని చేయడమే. యేసయ్యా ఏం చేయాలయ్యా? ప్రాణం పెట్టాలి కిందకి వెళ్ళి. నేనున్నాను, నేను వెళ్తానయ్యా. మరి 33.5 సంవత్సరాలు దాసుడిగా నేను బ్రతుకుతాను. సిలువ మరణానికి నేను అప్పగించుకుంటానయ్యా. ఓకే. అందుకు ఆ తండ్రి అంటున్నాడు, ఇక నా పేరు మాట్లాడొద్దు, మీరు నా పేరు మాట్లాడొద్దు. ఎవరి పేరు మాట్లాడాలి? ఇదిగో నా కుమారుని పేరే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేనినైనా చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళని గణపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమి ఆశించొద్దు. ఆయన పని చేద్దాం. మొన్న ఒక 10 రోజులు ఒక చిన్న గ్రామంలో ఉండాలని అనుకున్నాం. చిన్న గ్రామం. ఆ ఊర్లో ఉన్న విశ్వాస దగ్గరికి వెళ్ళి, మీ ఇంట్లో ఉంటామమ్మా 5 రోజులు అంటే, పాస్టర్ గారు మీరు ఉండలేరండి, జోకేస్తున్నారా అంటుంది. జోక్ కదమ్మా, నిజమమ్మా. ఈ ఊర్లో ఉండి అందరికీ దేవుని మాట చెప్పాలని ప్రార్థించాలన్నది. ఉండలేరండి చిన్న పల్లెటూరులో అన్నది. మంగళవారం వస్తున్నామని చెప్పేసి ఉన్నాం అక్కడ. నాతో పాటు ఇక్కడ బ్రదర్స్ కూడా వచ్చారు, సామ్యుయల్ పాస్టర్ గారు, జోసఫ్ గారు. ఆ గ్రామంలో ఉన్నాం. పల్లె గ్రామం గొల్లలపాలెం అని ఈ రూట్లో ఉంటుంది. పల్లె గ్రామం. ఏముంటాయి అక్కడ? ఏం ఉండవు. మా ముగ్గురు, మాతో పాటు ఇంకో బ్రదర్స్ 7 ఫిక్స్ అయిపోయాం. ఏం ఉండవు అయినా ఉందాం, ప్రార్థన చేద్దాం, వేకుజామున లేసి ఆరాధన చేద్దాం, ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పేద్దాం, ప్రతి రాత్రి బహిరంగ సభ పెట్టేద్దాం. ఫిక్స్ అయిపోయాం, ఏం ఉండమండి. ఏం జరిగిందో తెలుసా? ప్రతిరోజు దేవుడు మమ్మల్ని మేము ఊహించలేని శ్రేష్టమైన ఆహారంతో పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం. మేము ఆశించలేదు, మేము పని చేయాలని ఫిక్స్ అయ్యాం అంతే. అక్కడ ఏం ఉండదని తెలుసు, ఫిక్స్ అయిపోయాం. చెయ్యాలి, మన పని అదే కదా, చెయ్యాలి. కానీ దేవుడు ప్రతిరోజు ఆశ్చర్యపోయే అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఏవోగా పనిచేస్తున్న మేడం ప్రతిరోజు మాకు క్యారేజ్ పంపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడికి చెఫ్ లాంటిదన్నమాట. మామూలుగా ఉండదు వంటలో, మామూలుగా ఉండదు. డిఫరెంట్ ఐటమ్స్ చేసి పంపించింది. పల్లె గ్రామములో ఇష్టపడి పని చేసినందుకు ఆయన మాకేమైనా తక్కువ చేశాడా? ఆ తర్వాత జీతం కూడా ఎక్కడో ఉంటుంది. ఇంకానా ఫుడ్డే కాదు దానికి పడుతుంది, శాలరీ పడుతుంది అకౌంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఇస్తారు శాలరీ, ఎంత ఇస్తారు అని వెతికితే నీకు పని ఎవడ చెప్పడా?
పని ఎవడో చెప్పడు నీకు. ఆది సంఘములో ఉన్న శిష్యులు ఏమండి దేనికోసం? ప్రాణానైనా ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు. పని చేయండి. సమాజంలో ఏం పని ఉందో చేద్దాం. నశించిపోతే నీ ప్రజల కొరకు ఏం పని ఉందో చేద్దాం. ఇదిగో శ్రేష్టమైన వీరి బాధ్యతలు వీరు నిర్వర్తిస్తున్నారు. తల్లిగారు, వారి కుటుంబం, మేమేం చేయగలగాం ఈ క్రైస్తవ్యానికి? ఎక్కడో చలిసింగమేనండి వెళితే ఎప్పుడూ అక్కడ నుయ్యి తవ్వించారంట, ఎప్పుడో ఆ ప్రాంతానికి సేవలు అందించారంట. ఇంకా రచ్చపొనికలు వెళ్తే అక్కడ సేవలు అందించారంట. వారి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు మనం ఏమిస్తారు ఇక్కడేం దొరుకుతుంది అక్కడేం దొరుకుతుంది అనుకుంటే ఈ సమాజానికి మన ద్వారా ఏ సేవలు అందవు. ఏం చేయాలో అడగండి తప్ప ఏం దొరుకుతుందో అని మాత్రం అనొద్దు. ప్లీజ్ ఏం చేయాలి ఇక్కడ నేను అని అడగండి. మీకు ప్రతిరోజు పని ఉంటుంది. పని చేయించుకున్నవాడు జీతం ఇవ్వకుండా ఉంటాడా? ఏమండి, మనమే ఎవరికి బాకీ ఉండడానికి ఇష్టపడట్లేదే, నామోషిగా ఫీల్ అవుతున్నామే. అతనికి ఉండదా? ప్రతి దానికి లెక్కగట్టి ఏ బాకీ ఉంచుకోకుండా నువ్వు చేసిన దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చేసే ఆతృత, ఆసక్తిని మనము ఏది ఉంటే అది చేద్దాం. గొప్ప పని ఉంటే గొప్పది, చిన్న పని ఉంటే చిన్నది. హౌస్ విజిటింగ్గా ఓకే, ఒక రోగిని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, తీసుకువెళదాం. ఒక కుటుంబానికి ఏదైనా సాయం చేద్దాం. వాళ్ళ దగ్గర కూర్చోవలసి వచ్చి మాట్లాడవలసి వచ్చిందా మాట్లాడదాం. ఒక చంటి బిడ్డని డ్రాప్ చేయవలసి వచ్చిందా స్కూల్కి డ్రాప్ చేద్దాం. ఏ పని ఉన్నా పర్లేదు, ప్రభు ప్రేమను చూపించడానికి మనం అన్నీ పూనుకుందాం. ఎందుకంటే ఈ సమాజం ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. ఒంటరి జీవితం. వాళ్ళ చుట్టూ మనుషులు ఉన్నారు కానీ వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. వారి చుట్టూ మనుషులు ఉన్నారు కానీ వారిని ఆదరించేవారు ఎవరు లేరు. వారి చుట్టూ మనుషులు ఉన్నారు కానీ నేనున్నాను కదని ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు. అందుకే దేవుడు నిన్ను ఆ ఊరికి పంపించాడు, ఆ వీధిలో కూర్చోబెట్టాడు నిన్ను. అందుకే అంతమందితో పరిచయం ఏర్పరిచాడు. వాళ్ళ చేత నమస్కారాలు పెట్టించుకోవడానికి కాదు మనం ఉన్నది. వాళ్ళు దేనిలో నలిగిపోతున్నారో దానికోసం మనం కరిగిపోవడానికి ఉన్నాం. యేసయ్య చేసింది అదే. ఆయన కుమారుడు ఆయన కుమార్తెవైతే, ఆయన ఫాలోవర్ అయితే, ఆయనే నన్ను పిలిచాడు అని ఆయన అడ్రస్ చెప్పుకునే వ్యక్తివైతే ఈరోజు నేను చెప్పానని మనం ప్రారంభించాలి. దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడినవాడు దానికంటే గొప్ప స్థానాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆయనలో మనకు కనబడితే దాసుని రూపము, ఇది మనం చెప్పుకోవాల్సిన పని లేదు కదా. మనము తగ్గింపు జీవితానికి చిహ్నంగా మనం ఉండాలి. మనకు మనమే రిక్తుడిగా అంటే ఏమీ లేని వాని జీవితము జీవించడానికి మనము ఇష్టపడాలి. అన్నీ ఉంటాయి. అనుభవించమన్నప్పుడు అనుభవిద్దాం. ఈరోజు దానికి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే దాని గురించి మనం బాధపడవలసిన పని లేదు. తలగలేదండి. ఇప్పుడు ఏమైంది? ఒక రాత్రి చచ్చిపోం కదా, దాని గురించి ఎందుకు, ఆ టాపిక్ ఎందుకు? అక్కడ ఏం చేయాలో చేసుకుంటే వెళ్ళిపోయాడు. మనము ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని పుట్టుకతో ఎలా పుట్టలేదు. మనం ఈ స్థితి, ఈ స్థాయి మనకి ఏమంటే పుట్టినప్పటి నుంచి లేదు. ఆయన ప్రేమించి మనకి ఇది ఇచ్చాడు. ముఖ్యంగా మన పిల్లలకు చెప్పాలి. అది మనకు తెలుసు పేదరికం, మనకు తెలుసు కష్టాలు, మనకు తెలుసు ఒంటరితనం. ఈరోజు మన పిల్లలకు తెలియటం లేదు అది. ఎందుకంటే వాళ్ళు పుట్టేటప్పటికి అన్నీ అమర్చేసాం. మనం చక్కగా అన్నీ అమర్చేసాం. మేము రాజులు అనుకుంటున్నారు, వాళ్ళు మేము ధనవంతులు అనుకుంటున్నారు. మా నాన్న IAS IPS లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ తగ్గడానికి ఇష్టపడట్లేదు. చెప్పండి, మన పుట్టుకతో ఇవి మనకి లేవు బాబు. దేవుడు ప్రేమించి ఇచ్చాడు. దేవుడు ప్రేమించి ఇచ్చాడు. ఉంటే తిను, ఉంటే అనుభవించు, లేకపోతే మాత్రం అడగడానికి వీల్లేదు. ఎలాగూ లేని వారిని సైతం ప్రేమించాలి మనం అని చెప్పాలి మన పిల్లలకి. దేవుడికి స్తోత్ర. దేవుడు మనకిచ్చిన స్థితిగతులు ఉంటాయి కానీ వాటిని బట్టి ఎప్పుడు మనం మెచ్చించుకోవడానికి వీల్లేదు. విధేయత. ఆకాశము నుంచి ఆ తండ్రి చెప్తుంటే కిందనున్న కుమారుడు ఏం చేసుకుంటా వింటా వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిందల్లా చేస్తా వెళ్ళిపోయాడు.
ఆయన ఆర్డరు పాస్ చేస్తుంటే ఈయన అమలుపరుచుకుంటే వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు మన దేవునికి మనకి ఈ బాండింగ్ ఉండాలి. ఏంటిది అది? ఆయన చెబుతూ ఉండాలి, మనం చేస్తూ ఉండాలి. మనం చెబుతూ ఉంటున్నాం, ఆయన చేయమంటున్నాం. మార్చేసాం స్టైల్ ఇప్పుడు కదా. తెల్లవారుజాము లేచి ఏం చేస్తున్నాం? చెప్పేస్తున్నాం. ఆయన్ని మాట్లాడరేటండి ఎవరు? మనం చెప్తున్నప్పుడు ఆయన చేయమంటున్నాం. ఆయన చెప్పమని మనం చేద్దామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మోకాళ్ళు ఉండి మౌనంగా ఉంటానండి, ఆయన ఏమని చెప్తాడేమోనని ఉన్నారా? లేదు, మోకరించిన వెంటనే మొదలెడతారు. రాసుకుంటున్నావా? ఎవరు? అతను రాసుకోవడమే. రాసుకున్నా కానీ వదులుతామా? ఇంకా ఇవ్వలేదు అని తొందర పెడేస్తున్నాం. ఆ సిస్టమ్ అలా లేదు. ఆయన చెబుతూ ఉంటే ఈయన వినేవాడు. అందుకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎటు పొమ్మన్నాడు వెళ్ళేవాడు, ఏం చేయమన్నాడు అది చేసేవాడు. ప్రకటించమంటున్నాడా, స్వస్థపరచమంటున్నాడా, అద్భుతాలు చేయమన్నాడా, వాటి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య బహుగా యోదయ, సమరయ, గలిలయ ఏమండి అంతటా వ్యాపించింది. ఆయన చెబుతూ మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా తన కార్యాన్ని చేస్తాడు. మనకు మనముగా తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలి. నేను ముగిస్తున్నాను, సమయం లేదు. ఇది మనము ఎవరి ద్వారా పిలువబడ్డామో, ఎవరిలాగా మారాలనుకుంటున్నామో ఆయన అక్కడ అనుకుని ఇక్కడ చేసిన పనులేవి. వాటిని మన జీవితాల్లో మనము కలిగి ఉన్నప్పుడు ఆయన నామాన్ని హెచ్చించిన దేవుడు మనలను కూడా ఇక్కడ ఘనపరుస్తాడు. మనలను కూడా ఆయన దీవిస్తాడు, మనలను కూడా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి శ్రేష్టమైన ఒక ఉన్నతమైన భావాలతో మనం ముందుకు వెళదాం. ఈ ప్రాంతంలో ఉన్న మీరందరూ ధన్యులు. మిమ్మల్ని ప్రోత్సహించే శ్రేష్టమైన అమ్మగారిని, ప్రియులు నానిబాబు గారిని దేవుడు మీకు అనుగ్రహించాడు. వారు చేసిన సేవలు సూరిబాబు గారు చెప్పడం నేను విన్నాను. పిల్లల చదువుల కోసమని, ఆయా హాస్పిటల్స్ గురించని నాకు ప్రోగ్రామ్ షీట్లో ఉన్నాయి, చూశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వారిని మన కోసం ఇంకా దేవుడు అనేక మందిని లేపుతాడు. ఎప్పుడు ఆయన అనుకున్న పనిలో మనము ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారిగా మనము ఉన్నప్పుడు, మన జీవితాలను మనం ఆయనకు అప్పగించినప్పుడు వీరు సిద్ధంగానే ఉన్నారు. వీరే కాదు, ఇంకా దేవుడు అనేకులను సిద్ధపరుస్తాడు. వారి తరతరాలను మీకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనము మన సమాజానికి ఆశీర్వాదంగా ఉందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఎందుకంటే మనం ఇంతమందిగా కూడుకున్నాం కనుక కొన్ని విషయాలు తెలుసుకోవడం క్షేమమని నేను ఒకవేళ 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ తీసుకుని ఉండుంటాను. అమ్మగారు కూడా ఓపికగా కూర్చున్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకోనండి. దేవుడిచ్చిన పిలుపు, దేవుడి అప్పగించిన పరిచర్య అది సూటిగానే జరుగుతుందా? ఎక్కడైనా టర్న్ తీసుకున్నామా? ఎక్కడైనా పక్కకు ఏమైనా తిరిగామా? అబ్రహాము తిరిగినట్టుగా, అదిగో ఆ మోషే తిరిగినట్టుగా, ఆ గహాజీ తిరిగినట్టుగా, అననీయ సఫరేగా తిరిగినట్టుగా ఎక్కడైనా ఒకవేళ తప్పుడు టర్నింగ్ ఏమైనా తీసుకున్నామా? ఆ వంపు తిరిగిన నీ జీవితం ఎంత దూరం వెళ్ళినది ఆశీర్వదింపబడదు. ఎంత దూరం వెళ్ళినా మనం గమ్యాన్ని చేరుకోలేం. ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీ తోటి సావుకుడిగా అబ్రహాము వెనకకు వచ్చేసినట్టుగా వచ్చేయండి. అయ్యో, నేను షారా మాట విన్నానేంటి, దేవుడి మాట వినకుండా వెనక్కి వచ్చేసినట్టుగా, ఇస్సాకు మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా, అలాగే మనము కూడా ఆయన పిలుపు మీదకి మరలా వెనక్కి వచ్చేద్దాం. మోషే తన శక్తి నుంచి వెనక్కు వచ్చేసి అరణ్యములో నేర్చుకున్నట్టుగా మనము కూడా దేవుని ఉద్దేశాలను వచ్చేద్దాం.